ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వచ్చు, అలాగే నలుగురు మంత్రులు, మంత్రి సీతక్క రైతు భరోసా పథకానికి, అలాగే ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ఈ పెంపు లాంటివి అయితే దానికి సంబంధించి అయితే మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్త వస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగులు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మచాస్ అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఆసరా చేయూత పెన్షన్ ఇప్పుడు ఏవైతే 2000 రూపాయలు ఇస్తున్నారో ఈ 4000 పెంపు అనేది ఎప్పుడు చేస్తున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం కూడా మన ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గాని కావచ్చు, అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే పలువురు మంత్రులు కూడా ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి మంత్రి సీతక్క గారు కానివ్వచ్చు, అలాగే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఏవైతే పథకాలకు సంబంధించి ఉన్నాయో వీటికి సంబంధించి అయితే 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పూర్తిగానైతే రాష్ట్ర బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది. 3,00,000 కోట్ల రూపాయలు అయితే 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిర్రో అందులో ఎంతో యూజ్ అయ్యే పథకం అన్నమాట. ఎందుకంటే ప్రజలు కానివ్వచ్చు, అలాగే వితంతులు, అలాగే చూసుకున్నట్టయితే ఒంటరి మహిళలు, ఈ ఎవరైతే ప్రతి నెల పెన్షన్దారులకు వచ్చేసి అయితే ఇప్పుడు పెంపులు అనేవి ఎప్పుడు చేస్తున్నారు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏం నడుతుందంటే ఈ ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ఈ పెంపు లాంటివి పక్కన పెట్టి చూసుకున్నట్టయితే టైంకి డబ్బులు పడేలానైతే ప్రభుత్వం అయితే ఈ చర్యలు అయితే చేపట్టిందన్నమాట. ఇకపై చూసుకున్నట్టయితే ఎవరికి కూడా అసలే డబ్బులు అనేవి ఆలస్యం అయితే కావన్నమాట. సో మీ అందరికైతే ఈ యొక్క పెన్షన్దారుకి డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో మీకు ఏదైతే 1వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు అయితే మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి మంత్రి సీతక్క గారు కానివ్వచ్చు, అలాగే పొన్నం ప్రభాకర్ కానివ్వచ్చు, ఏవైతే వృద్ధులు వితంతులకు వచ్చేసి అయితే పెంపు లాంటివి ఎప్పుడు చేస్తున్నారు అనే మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనే సమాచారం అయితే ముందు రోజులలోనైతే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం నుంచి వెళ్ళి పంట పెట్టుబడి సాయం అందిందని అయితే రైతులైతే ఆనందంతో ఉన్నారా, లేకపోతే ఇప్పటికే చూసుకున్నట్టయితే అటు రైతు భరోసా అందుతలేదు, ఏ ఒక్క పథకానికి సంబంధించి కూడా మనకైతే చాలా అంటే చాలా ఒత్తిడి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒత్తిడి పడుతుంది కదా, ఒత్తిడి పడే టైంలో ఏమవుతుందంటే ప్రభుత్వం అనేది ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రజలకు భారం అవుతారు కాబట్టి ఖచ్చితంగానైతే చూసుకున్నట్టయితే ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి అలాగే రైతుల ఖాతాలో కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది, ఎందుకంటే ఎన్నికలు అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో మళ్ళీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుసుకుందాం.